తెలంగాణలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. మొత్తం 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమవగా 9331 వార్డులు ఏకగ్రీవమైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 39 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో 33 సర్పంచ్లు పోటీ లేకుండా ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లాలో 29, నల్గొండ జిల్లాలో 22 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా, సిద్దిపేట, నిర్మల్ ఈ 3 జిల్లాల్లో 16 చొప్పున సర్పంచ్ పదవులు ఎన్నికయ్యాయి. ఇక మెదక్ జిల్లాలో 18 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. గద్వాల జిల్లాలో 15, భద్రాద్రి కొత్తగూడెంలో 14, నాగర్ కర్నూలు జిల్లాలో 14, నారాయణపేటలో 14 మంది సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక వరంగల్ జిల్లాలో 11, కామారెడ్డిలో 11, జనగామలో 10 మంది నేరుగా ఎన్నికయ్యారు. ఇక రాజన్న సిరిసిల్ల, ములుగు, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లిలో 9 మంది చొప్పున సర్పంచ్లను ప్రజలు ఎన్నుకున్నారు. సంగారెడ్డి జిల్లా, సూర్యాపేట, ఆసిఫాబాద్లో 7 స్థానాల చొప్పున ఏకగ్రీవం అయ్యాయి. ఇక మంచిర్యాల, రంగారెడ్డి జిల్లాలో 6 సర్పంచ్ స్థానానికి ఎన్నుకున్నారు. వనపర్తిలో 5, హనుమకొండ జిల్లాలో 4, జగిత్యాలలో 4, పెద్దపల్లిలో 4, కరీంనగర్ జిల్లాలో 3 స్థానాల్లో పోటీ లేకుండా ఎన్నికయ్యారు. టీవీలో పేపర్